అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. హోలీ కానుక ప్రకటించనున్న మోదీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్. డిఏ అండ్ డిఆర్ పెరుగుదల త్వరలోనే అధికారిక ప్రకటించే అవకాశం అయితే ఉంది. 1.2 కోట్ల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఇది పెద్ద ఊరట. డిఏ పెంపు హోలీ శుభవార్త. అయితే ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇంకా వివరాలు చూద్దాం. డిఏ పెరుగుదల ప్రతి ఏడాది 2 సార్లు అయితే ఉంటుంది. జనవరి నెల మరియు జూలై నెల, ఈ 2 నెలలు అయితే ఉంటుంది కదా. జనవరి నెలదైతే డిఏను మార్చిలో ప్రకటిస్తారు. అదే జూలై నెలదైతే అక్టోబర్ నవంబర్లో ప్రకటిస్తారు కదా. అయితే ఈ పెంపు ఉద్యోగుల జీతంలో పెరుగుదలతో పాటు కుటుంబాలకు కూడా ఆర్థిక ఊరట అయితే ఇస్తుంది. మరి గత ఏడాది డిఏల మార్పులు చూద్దాం. 2024 మార్చిలో 4న డిఏ ఇచ్చారు. 46% నుంచి 50%కి, అంటే 4% పెరిగింది. అదే అక్టోబర్లో 2024లో డిఏ 53కు పెరిగింది. ఇప్పుడు 2% పెరుగుతుందని అంచనా. 53 నుంచి 55% అయితే పెరుగుతుంది అని అంచనా ఇస్తున్నారు. మరి ఎంత పెరుగుతుంది వాళ్ళ సాలరీ అనేది చూద్దాం. 18,000 బేసిక్ జీతం ఉంటే ₹360 అదనపు పెరుగుదల. 20,000 ఉంటే ఒకవేళ అది ₹400 అదనపు పెరుగుదల. మరి హోలీకి ముందే ఇదైతే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మార్చి 5, 2025 కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం రాలేదు. కానీ హోలీ పండుగకు ముందే ప్రభుత్వ శుభవార్త ప్రకటించే అవకాశం అయితే ఉంది. పెరుగుదల వల్ల ఉద్యోగుల జీతం పెరిగి కుటుంబాలకు అదనపు ఆదాయం వస్తుంది. డిఏ పెంపు మిస్ అయితే నష్టమే. హోలీ ముందు శుభవార్త కోసం అయితే రెడీ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.